నమస్కారం. ఈరోజు మనం డయాబెటీస్ అంటే మధుమేహం గురించి వివరంగా మాట్లాడుకుందాం. చాలామందికి ఇది ఉన్నప్పటికీ దీని గురించి పూర్తి అవగాహన ఉండదు. సో అసలిది ఎందుకొస్తుంది, ఇందులో ఏ రకాలున్నాయి, దీనిని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా తెలుసుకుందాం. మొదట ఈ నంబర్ చూడండి, 537 మిలియన్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో బాధపడుతున్న పెద్దల సంఖ్య. అంటే కొన్ని పెద్ద దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువ. ఈ ఒక్క సంఖ్య చాలు డయాబెటీస్ అనేది ఎంత పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందో అర్థం చేసుకోవటానికి. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది కదా, ఆ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా లేదా ఉత్పత్తి అయినా దాని శరీరం సరిగ్గా వాడుకోలేకపోయినా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. బస్ ఆ కండిషన్నే మనం డయాబెటీస్ అంటాం. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మిగతాదంతా చాలా ఈజీ. సరే, ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. డయాబెటీస్ అంటే ఏమిటి? బేసిక్గా ఇది మన బాడీ ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకుంటుంది అనే విషయంలో వచ్చిన ఒక ప్రాబ్లం. మన బాడీ యొక్క ఎనర్జీ సిస్టంలో ఒక లోపం అన్నమాట. మరి ఇన్సులిన్ పాత్ర ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, మామూలుగా ఏం జరుగుతుందంటే మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కోసం గ్లూకోజ్ అంటే షుగర్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ మన రక్తంలోకి వెళ్తుంది. ఆ టైంలో మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ ఇన్సులిన్ ఒక తాళం చెవిలాగా పనిచేసి రక్తంలో ఉన్న గ్లూకోజ్ను మన శరీర కణాల్లోకి వెళ్లేలా డోర్ ఓపెన్ చేస్తుంది. మరి ఒకవేళ ఆ తాళం చెవి సరిగ్గా పనిచేయకపోతే లేదా అసలు ఆ కీ లేకపోతే అప్పుడు గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లలేదు కదా, సో అది వెళ్లాల్సిన చోటికి వెళ్లకుండా రక్తంలోనే ఉండిపోతుంది. దీనివల్లే బ్లడ్ షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా పెరిగిపోతాయి. డయాబెటీస్లో జరిగేది ఇదే. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. డయాబెటీస్ అంటే అన్నీ ఒకేలా ఉండవు. డయాబెటీస్ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్ లాంటిది. దీని కింద చాలా రకాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. మొత్తం డయాబెటీస్ కేసుల్లో 90–95% కేసులు టైప్ 2 డయాబెటీసే. అంటే మనం ఎక్కువగా వినేది దీని గురించే. ఇది ఎక్కువగా మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్తో ముడిపడి ఉంటుంది. అందుకే ఇది అంత కామన్గా కనిపిస్తుంది. ఈ టేబుల్లో టైప్ 1కి టైప్ 2కి ఉన్న మెయిన్ తేడాలు చాలా క్లియర్గా ఉన్నాయి. టైప్ 1 అనేది ఒక ఆటో ఇమ్యూన్ రియాక్షన్. అంటే మన రోగ నిరోధక వ్యవస్థే పొరపాటున మన ఇన్సులిన్ తయారు చేసే కణాల మీద దాడి చేస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలు, యంగ్ అడల్ట్స్లో కనిపిస్తుంది. మరోవైపు టైప్ 2లో శరీరం ఇన్సులిన్ తయారు చేస్తుంది, కాని దాన్ని సరిగ్గా వాడుకోలేదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇదెక్కువగా పెద్దవాళ్లలో వస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని ముఖ్యమైన రకాలు కూడా ఉన్నాయి. ఒకటి ప్రీ డయాబెటీస్. అంటే బ్లడ్ షుగర్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటుంది, కానీ డయాబెటీస్ అని చెప్పేంత ఎక్కువ కాదు. ఇది ఒక వార్నింగ్ స్టేజ్ లాంటిది. తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. అలాగే లాడా అనేది పెద్దవాళ్లలో చాలా స్లోగా డెవలప్ అయ్యే ఒక ఆటో ఇమ్యూన్ రకం. సరే, ఇప్పుడు డయాబెటీస్ లక్షణాలు ఇంకా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన శరీరం కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని టైంకి గుర్తించడం చాలా ఇంపార్టెంట్. చిన్న లక్షణాల దగ్గరనుంచి పెద్ద ప్రమాదాల వరకు అన్నీ చూద్దాం. ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్. ఎక్కువగా దాహం వేయడం, నోరారిపోవడం, మాటిమాటికి యూరినేషన్కి వెళ్లడం, ఏ కారణం లేకుండానే నీరసంగా ఉండటం, చూపు మసకబారడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, ఇంకా గాయాలైతే అవి తొందరగా మానకపోవడం. వీటిలో ఏవి కనిపించినా లైట్ తీసుకోకూడదు. అయితే ఈ లక్షణాలు బయటపడే విధానంలో టైప్ 1కి టైప్ 2కి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. టైప్ 1లో లక్షణాలు చాలా ఫాస్ట్గా కొన్ని వారాల్లోనే బయటపడతాయి. కానీ టైప్ 2లో ఇంకా ప్రీ డయాబెటీస్లో లక్షణాలు చాలా నెమ్మదిగా డెవలప్ అవుతాయి. కొన్నిసార్లు ఏళ్ల తరబడి అసలు ఉన్నట్టే తెలియకపోవచ్చు. మరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్న మనల్ని షార్ట్ టర్మ్ సిమ్టమ్స్ నుంచి సీరియస్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ వైపు తీసుకెళ్తుంది. చూడండి, ఎక్కువ కాలం బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, నరాలు దెబ్బతినడం, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపుపోవడం, ఇంకా కొన్నిసార్లు కాళ్లు తీసేయాల్సి రావడం వంటి చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్. అంటే డయాబెటీస్ను ఎలా గుర్తిస్తారు, దాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి
అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ను ఎలా నిర్ధారిస్తారంటే ఈ టేబుల్ చూడండి. డాక్టర్లు మెయిన్గా 2 బ్లడ్ టెస్ట్లు చూస్తారు. ఒకటి A1C, 2 ఫాస్టింగ్ గ్లూకోజ్. ఉదాహరణకి మీ A1C రీడింగ్ 6.5% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాని డయాబెటీస్గా నిర్ధారిస్తారు. ఈ నంబర్స్ అనేవి మన హెల్త్ కండిషన్కి ఒక బెంచ్ మార్క్ లాంటివి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఏంటంటే, డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటిది కాదు. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరి అవసరాలకు, వాళ్లకున్న డయాబెటీస్ టైప్ని బట్టి పర్సనలైజ్ చేయబడుతుంది. డయాబెటీస్ను సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయడానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి మానిటరింగ్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ను రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. 2 మెడికేషన్, అవసరమైతే డాక్టర్ సూచించిన మందులు వాడటం. 3 డైట్, సరైన ఆహారం తీసుకోవడం. 4 ఎక్సర్సైజ్. ఈ 4 కలిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం, ప్రివెన్షన్ అండ్ అవుట్లుక్. అంటే నివారణ మార్గాలు ఏంటి, ఇంకా ఈ కండిషన్తో జీవించడానికి లాంగ్ టర్మ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చూద్దాం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రీ డయాబెటీస్ను ఇంకా టైప్ 2 డయాబెటీస్ను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. దానికి కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే చాలు. మంచి హెల్దీ ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం. ఈ చిన్న మార్పులే మన ఫ్యూచర్ హెల్త్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అవును, డయాబెటీస్ అనేది ఒక సీరియస్ ప్రాబ్లమే, కానీ ఖచ్చితంగా ఇది మేనేజ్ చేయగల కండిషన్. మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాం అనే దానిమీదే దీని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన గోల్ ఉంటుంది: A1C లెవెల్ను 7% కన్నా తక్కువలో ఉంచుకోవటం. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, A1C లెవెల్స్ ఈ నంబర్ కన్నా తక్కువ ఉంటే సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ డాక్టర్తో కలిసి మీరు సెట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టార్గెట్. చివరిగా, క్లీవ్లాండ్ క్లినిక్ నుంచి వచ్చిన ఈ మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. డయాబెటీస్ అని తెలియడం అనేది జీవితాన్ని మార్చే సంఘటనే కావచ్చు, కానీ అంతమాత్రాన మీరు ఒక సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరని కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.